హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు లతా డీసీ వ్లాగ్స్. ఈరోజు నేనైతే మసాలా వడ అయితే చేయబోతున్నానండి. ఇది చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే దీన్ని లంక పప్పుతో అయితే చేస్తున్నాను. ఇది మన దగ్గర పండదండి, మహారాష్ట్రలో అయితే పండిస్తారు. ఈ పప్పు చూడ్డానికి కందిపప్పు లాగానే ఉంటుంది, కానీ కందిపప్పు అయితే కాదండి. ఈ పప్పుని 4 గంటల పాటు నానబెట్టుకొని కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇలా ఉండాలండి, మరి మెత్తగా పట్టొద్దు. అందులో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర మిక్సీ పట్టేసుకొని ఈ పప్పులో అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా తరిగింది, అలాగే కరివేపాకు ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నువ్వులైతే వేసుకోవాలండి. 2 స్పూన్ల నువ్వుల్ని కడిగి వేసుకున్నాను. అలాగే వీటన్నింటిని బాగా కలపాలి. ఇలా కలిపిన దాన్ని కొంచెంగా తీసుకొని గారెలాగా అయితే చేసుకోవాలి. ఇందులో ఎలాంటి పిండి వాడకూడదండి, ఉట్టి పప్పుతో మాత్రమే చేసుకోవాలి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా అన్నీ చిన్నగా వడల్లాగా చేసుకొని ఒక క్లాత్ పైన వేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలి. లేదా డైరెక్ట్గా మనం మినపగారెలు చేస్తాం కదా, అలా అయినా ఒక్కొక్కటి వేసుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. దీన్ని వేసిన వెంటనే తిప్పొద్దండి, కొంచెం కాలిన తర్వాత తిప్పుకోవాలి. ఇలా 2 వైపులా తిప్పుతూ ఎర్రగా కాలేంత వరకు ఉంచేసి ఫ్రై అయితే చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా 2 వైపులా బాగా కాలాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే మనం తీసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, మన లంకపప్పు వడ అయితే రెడీ అయింది. ఇది ఒక్కసారి ట్రై చేస్తే మళ్ళీ మీకే రెండోసారి కూడా చేసుకోవాలనిపిస్తుంది. అంత టేస్టీగా, అంత క్రిస్పీగా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మొత్తం చేసి పెట్టుకున్న తర్వాత మనం దీన్ని చట్నీతో అయినా లేదా మామూలుగా కూడా తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.